మనం ఏదైనా బంధువుల ఇళ్ళల్లోకి దావతులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా కనిపించే వంటకాలలో మొదటిది బగారా రైస్. ఈ బగారా రైస్ అని గుర్తు చేసుకోగానే తినాలనిపిస్తుంది కదా. బగారా రైస్కి మంచి కాంబినేషన్ ఏంటంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ కంపల్సరీ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అట్లాగే దాని కాంబినేషన్ కూడా బగారా అన్నం, అది కూడా ఎలాగ చేయాలో చూపిస్తాను. నార్మల్గా ఎవ్రీ టైం నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ కోసం ప్రిపరేషన్ మొదలు పెడదామా. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిని నేను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి నీళ్లతో శుభ్రంగా 3 టైమ్స్ కడిగి నీళ్ళని పోయే వరకు ఉంచాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 1 పావు నూనె వేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మారినేషన్ కోసం 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు బగారా అన్నం కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దీనికి కావలసిన మసాలా దినుసులు ఏంటో ఇప్పుడు చూద్దాం. లవంగాలు, యాలకులు, దాల్చిన, సాజీరా, జాపత్రి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేడెక్కాక 3 స్పూన్ల నెయ్యి, 2 పావుల నూనె పోసుకొని అది కూడా వేడెక్కాక 3 లవంగాలు, 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన, 2 జాపత్రి ముక్కలు, 2 అనాస పువ్వులు, 1/2 స్పూన్ సాజీరా, 1/2 స్పూన్ జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, 7 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, రౌండ్గా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 గుప్పెడు పుదీనా ఆకులు. దీనివల్లనే మనకి బగారా అన్నం రుచి వస్తుంది. కొంచెం కొత్తిమీర, 1.5 స్పూన్ ఉప్పు. ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 4.5 గ్లాసుల బియ్యం తీసుకున్నా. 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున మొత్తం 9 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నా. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు 15 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్న నార్మల్ రైస్ని ఈ పోపులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐ ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాం. ఇప్పుడు బగారా అన్నం రెడీ అయింది. ఇప్పుడు ఇక చికెన్ కర్రీ చేద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె కాస్త వేడెక్కినాక 5 పావుల నూనె పోసుకొని నూనె కూడా వేడెక్కినాక మీడియం సైజులో తరుగుకున్న 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం వేగాక 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఇవి కూడా కాస్త దూరగా వేగాక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఈ సైజు దాల్చిన ముక్కని నేను ముందే పొడి చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని వేసుకుంటున్నా. ధనియాల పొడి, దాల్చిన పొడి ఈ 2 వేసినప్పుడు వచ్చిన వాసన చాలా బాగుంటుంది. నూనెలో ఫ్రై అవుతుంది కదా, అప్పుడు చాలా మంచి వాసన వస్తుంది.
కాసేపు అన్నింటిని వేయించుకున్నాక ముందే మారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నూనె ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకొని నీళ్ళు పోసుకోవాలి. ఇందాక నేను కూర కలుపుకున్న గిన్నెలోనే రసం కోసం నీళ్ళు పోసి పెట్టుకున్నాను. అవే నీళ్ళు ఇవి. 1/2 లీటర్ కంటే కాస్త ఎక్కువగానే పోసుకుంటున్నా. అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర దాదాపు 70% పైనే ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 5 లవంగాలు, 2 చిన్న దాల్చిన ముక్కలు, 5 యాలకులు కలిపి ముందే పొడి చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా వేసుకుంటున్నాం. అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని దించుకున్నాం. కుక్కర్ ఆవిరంతా పోయింది. మూత తీసి చూద్దాం. బగారా వాసన మస్తు వస్తుంది. నార్మల్ రైస్ అయినప్పటికీ మంచిగా పొడి పొడిగా వచ్చింది. వాసన అదిరిపోయింది. చూడంగానే నోరూరించేలాగా ఉంది. గ్రేవీ కరెక్ట్గా వచ్చింది. కొంచెం కలుపుకున్న అన్నం మొత్తానికి సరిపోతుంది. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో చేసుకొని తిని మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.